నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఒకటి. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా హఠాత్తుగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే అరెస్ట్ అయిన మాట వాస్తవం. సో ఏదైతే ఘటనకు సంబంధించి మన జరిగిన విషయాలు ఉన్నాయో ఆ ఘటన మీద అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ అరెస్ట్ని ఎలా చూడొచ్చు అంటారన్న? అంటే దీన్ని నాకు అర్థం కానిది ఏంటంటే రాజకీయ కోణంలో చూడకూడదని నేను అనుకుంటున్నాను, కానీ అక్కడ రాజకీయ కోణమే కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఎన్నో సందేహాలు లేవనెత్తా ఉన్నాయి. ఫస్ట్గా ఇప్పుడు ఒక సినిమా హీరో సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు సహజంగానే ఎక్కడైనా అభిమానులు వచ్చి మీద పడిపోతారు. అలా మీద పడినప్పుడు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది, సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఆ విషయంలో ఈ రెండు విఫలమయ్యి థియేటర్ యాజమాన్యం మీద నెపం నెట్టాయి, ఆ సినిమా చూడడానికి వచ్చిన అల్లు అర్జున్ మీద నెట్టాయి. సరే, ఇందులో రాజకీయ కోణం లేదనుకుందాం. చట్టపరంగా చట్టం తన పని తను చేసుకుపోతుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా అదే నిజం అనుకుందాం మనం కాసేపు. ఒకవేళ అదే నిజమైతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకున్నప్పుడు ఎంతమంది వెళ్ళారండి అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు? సరే, సెక్యూరిటీ సమస్యలు వస్తాయి, అందరూ ఒకసారి మీద పడతారు అని చెప్పి అంతమంది వెళ్ళాము అని చెప్తా ఉన్నారు. ఓకే, దానికి కూడా అగ్రి. గదిలోకి ఎంతమంది వెళ్తారండి? అంటే పోలీసులు గది దాకా, ఇంట్లో బెడ్రూమ్ దాకా వెళ్ళిపోయి ఒక పాన్ ఇండియా స్టార్, దేశం మొత్తం మీద కూడా ఈరోజు గర్వించదగ్గ నటుడిగా పేరు తెచ్చుకుని మన 80-85 ఏళ్ల తెలుగు సినీ పరిశ్రమలో ఎవ్వరికీ రాని జాతీయ అవార్డును సొంతం చేసుకున్న వ్యక్తికి ఇచ్చే గౌరవం అండి అది. సరే, ఒకవేళ ఆయన వల్లే ఆ ఘటన జరిగింది అనుకున్నాం, ఆ దుర్ఘటన, దానికి తప్పు మీదున్నా సరే ప్రభుత్వం మీద తప్పేసుకుంటే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది, పోలీస్ వ్యవస్థకి చెడ్డ పేరు తీసుకొస్తుంది, కాబట్టి దాన్ని ఎవరో ఒకరి మీదకి నెట్టాలి అని అనుకున్నప్పుడు సరే అల్లు అర్జునే బలి అవుతున్నాడు, దానికి బలి చేద్దాం అని అనుకున్నప్పుడు కనీసం దాన్నన్నా కొంచెం గౌరవప్రదంగా చేయాలి కదండి. ఏదో పెద్ద గజ దొంగలాగా కోట్ల ఆస్తుల్ని ప్రజల దగ్గర నుంచి దోచుకుని సంపాదించుకున్న వాడికి లాగా పెద్ద దేశ ద్రోహిని అరెస్ట్ చేసినట్టు, ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టు గదిలోకి వెళ్ళిపోయి మరీ తీసుకొస్తారండి. ఈరోజు ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు ఆ సంఘటనకు సంబంధించి ఆయన A1 కాదు, A2 కాదు, A11 సరే, ఏ లెవెల్లో ఉన్నా సరే ముద్దాయి లేదంటే నిందితుడే అని మీరేదో చెప్తారు కదా మీ చట్టం సంబంధించిన భాషలో. మరి దానికి సంబంధించి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు, లేదా ఆ వ్యక్తిని విచారణ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఒక ఇంటిమేషన్ ఇస్తే అతనే వస్తాడే, లేదంటే మీరే వెళ్ళి ఎంక్వైరీ చేయాలి అనుకున్నప్పుడు మేము వస్తున్నామా అని చెప్పినా ఇబ్బంది ఉండేది కాదే. సరే, చెప్పారు. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి చూడండి. ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేసేటప్పుడు ఇంట్లో ఎవరన్నా అడ్డం పడ్డారా? వాళ్ళ స్టాఫ్ ఎవరన్నా అడ్డం పడ్డారా? కుటుంబ సభ్యులు ఎవరైనా అడ్డం పడ్డారా? పోలీసులు గది దాకా వచ్చినా సరే చట్టానికి విలువిస్తూ, పోలీస్ శాఖని గౌరవిస్తూ అల్లు అర్జున్ కానీ ఆయన కుటుంబం కానీ చాలా అద్భుతంగా రియాక్ట్ అయ్యారండి. పోలీసులకి సహకరిస్తూ ఆయన బయటికి రావడం, పోలీసు వెహికల్ ఎక్కించినప్పుడు కూడా ఆయనతో పాటు అల్లు అరవింద్ గారు తండ్రి ఎక్కితే మంచైనా చెడైనా నా మీదే ఉండనివ్వండి, మీరు దిగండి, ఇందులో మీ పేరు లేదు కదా అని చెప్పి ఆయన దించేసిన గొప్ప మనస్తత్వం అల్లు అర్జున్ గారికి అక్కడ కనపడింది. మరి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి. సరే, తప్పు చేశాడు అనుకోండి, దానికి ఒక విధానం ఉంటుంది కదా. అది నేను చెప్తుంది. ఒక తప్పు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి అంటే దానికి ఒక విధి విధానాలు ఉంటాయి. ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందండి? December 4 నైటే కదా ఈ ఇన్సిడెంట్ జరిగింది. అది ఎవరో జరగాలని కోరుకోరు కదా. ఇక దాన్ని ఎవరో ఏం మార్చలేము, పోయిన ప్రాణాలను తీసుకురాలేము, అలా అని చెప్పి తప్పు చేసిన వాళ్ళని వదిలేయలేము. ఈరోజు ఆయన ఎవరైతే భార్యను కోల్పోయిన భర్త ఉన్నారో ఆయనే చెప్తా ఉన్నారు, ఇందులో అల్లు అర్జున్ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు, నా భార్య చనిపోవడంలో అల్లు అర్జున్ గారికి ఏమీ సంబంధం లేదు అని. ఈరోజు మీరు అరెస్ట్ చేయాలి అనుకుంటే అల్లు అర్జున్ గారిని ఒక్కరిని అరెస్ట్ చేస్తారా? ఆయనతో పాటు ఉన్న మిగిలిన సినిమా యూనిట్ని కూడా అరెస్ట్ చేయాలి కదా.
అల్లు అర్జున్ గారు ఒక్కరే కాదు కదా సినిమాకి వచ్చింది, రష్మిక గారు వచ్చారు. ఆవిడకి దేశం అంతా అభిమాన సంఘాలు ఉన్నాయి, అభిమానులు ఉన్నారు. అంటే ఇక్కడ మీరు దీన్ని వేరే వెర్షన్లో తీసుకెళ్తున్నారని అనుకోవచ్చు. కానీ అరెస్ట్ న్యాయబద్ధంగా జరిగితే అందరినీ ఒకేసారి అరెస్ట్ చేయాలి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరినీ. ఐ మీన్ ఈ సినిమాకి సంబంధించి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు అనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అది మానేసి కేవలం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు అంటే దానికి దోహం పట్టింది మీరే కదా. ఈరోజు అల్లు అర్జున్ గారు సినిమా ఈవెంట్లో ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయారు, అందుకే అరెస్ట్ చేయించారు. ఈ అరెస్టుతో అల్లు అర్జున్ గారు జీవితాంతం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోరు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ నాయకుల నోటికి లేదంటే వాళ్ళ చేతికి తాళాలు ఇచ్చారు అంటే అక్కడ తప్పు కనపడుతుంది కదా. నిజంగా అల్లు అర్జునే ఇందులో ముద్దాయాన్ని ఏ విధంగా నిర్ధారిస్తారు? అక్కడికి రావడమే తప్పు అంటున్నారు. సరే, నిన్న మొన్నటి వరకు పోలీసులు చెప్తుంది అంటే మాకు ముందు ఇంటిమేషన్ ఇవ్వలేదు అంటున్నారు. ఇప్పుడు టాప్ హీరోలు అందరూ చూసుకుందామండి, బయట రాష్ట్రాలు వదిలేద్దాం, మన తెలుగు రాష్ట్రాలను చూసుకుందాం. మిగిలిన హీరోలు అందరూ కూడా వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతుంటే ప్రీమియర్ షోలు కానీ లేదంటే పెయిడ్ ప్రీమియర్స్ అని చెప్పి వాళ్ళు ముందు రోజు రాత్రి అభిమానులతో కలిసి సినిమాలు చూస్తున్నారు కదా. అంటే వాళ్ళు ఇంటిమేషన్ ముందే ఇస్తున్నారా? అంటే కొన్ని సందర్భాలు నాకు కూడా తెలుసండి. ఎందుకంటే ఒక హీరో సినిమాకి వెళ్తున్నాడు అంటే ఒక్కొక్కసారి గంట ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారండి పోలీసులకి. అప్పుడైనా పోలీసులు పకడ్బందీగా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు కదా. మరి ఇక్కడ పోలీసులు చెప్తా ఉన్నారు మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు, సరైన ఇంటిమేషన్ ఇవ్వలేదు, చిత్ర యూనిట్ అంటున్నారు. ఇందులో మరి అక్కడ మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఎవరో వాళ్ళని ఎందుకు మీరు లైట్ లైన్లో తీసుకురావట్లేదు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసి ఈ విధంగా చేయలేదు? ఒక నేరస్తుడిని లేదంటే ఒక క్రిమినల్ని, ఒక టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టుగా 100 మంది పోలీసులు ఇంటి మీద పడిపోయి గదుల్లో ఉన్న వాళ్ళని కూడా మీరు బెడ్రూముల వరకు వెళ్ళిపోతున్నారంటే ఇది ఎలాంటి రాజకీయం? నాకేం గుర్తొస్తుందంటే అండి, మొన్న 2024 ఎలక్షన్లకు ముందు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలను కావచ్చు, డైరెక్టర్లను కావచ్చు, ప్రొడ్యూసర్లను కావచ్చు తన గేటు బయట ఆపి ఆయన గుమ్మం దాకా నడిపించుకెళ్ళి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో చేతులు కట్టుకుని కూర్చుని ఆయన మాట్లాడుతుంటే అయ్యా అవును సార్ అని బతిమాలించుకున్న ఏ పరిస్థితి అయితే వచ్చిందో అలా బతిమాలించుకోవడం వల్లే 2024లో ఆ హీరోల డైరెక్టర్ల అభిమానులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ దుస్థితి పట్టించారు అనేది కనిపిస్తూ ఉన్నది. మరి అది చూసి కూడా రేవంత్ రెడ్డి గారు తెలుసుకోకపోతే ఎట్లాగా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి నిజంగా ఇందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇందులో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది నాకైతే తెలీదు. కానీ చూస్తున్న పరిణామాలు అయితే ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్రకోణం దాగుంది. దాదాపు వారం రోజుల పైగా గడిచింది ఆ ఇన్సిడెంట్ జరిగి. ఇప్పటి వరకు మరి ఇందులో అల్లు అర్జున్ తప్పు ఉన్నప్పుడు ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయాలి? ఆయన ఎక్కడికి పారిపోలేదే, ఆయన ఈవెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. నిన్న పొద్దున్న ఢిల్లీ వెళ్ళారు, మళ్ళీ రాత్రికి వచ్చేసారు. మరి ఇన్ని రోజులు అరెస్ట్ చేయని వాళ్ళనే ఇప్పటికిప్పుడు సడన్గా ఈరోజు ఉదయం 12 గంటలకు ఆయన ఇంటి మీద పడిపోయి ఆయన కాఫీ తాగుతుంటే లేదంటే ఆయన బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా ఈ విధంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరించడం అనేది ఎన్నో అనుమానాలకు తావిస్తూ ఉంది. మరి ఎందుకు ఇంత అత్యవసరంగా ఆయన అరెస్ట్ చేశారు? ఏమన్నా డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయా, లేదంటే ఇంకేదన్నా అంతర్గతంగా రాజకీయ విభేదాలు ఏమన్నా సృష్టించబోతున్నారా, లేదా ఇంకేమన్నా అంశాలు ఉన్నాయా అనేది ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరిలో కలుగుతున్న అనుమానాలండి. సో ఏదేమైనా ఆయనకి 14 రోజులు రిమాండ్ అనేది ఈరోజు కోర్టులు కూడా వేయడం అనేది కోర్టు గురించి మనం మాట్లాడకూడదు కాబట్టి నేను ఇక్కడ వాటిని మెన్షన్ చేయట్లేదు. కానీ ఆలోచించాల్సిన అంశం ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాజకీయ నాయకులు వెళ్ళినప్పుడు కూడా ఆ రాజకీయ నాయకుల ఈవెంట్లలో తొక్కిసలాటలు జరిగి చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా అని చెప్పి ఆ రాజకీయ నాయకుడి మీద కేసులు పెడుతున్నారా, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? చట్టం అందరికీ సమానం అనుకున్నప్పుడు ఈ కోవకు సంబంధించిన కేసులు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు జరిగినాయి అన్నీ బయటికి తీయండి. అన్నీ బయటికి తీసి ఈ ఘటనకి కారకులు వాళ్లే కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి కొత్త రూల్ని తీసుకురండి, తీసుకొచ్చి వాళ్ళకి అరెస్ట్ వారెంట్లు జారీ చేయండి.
ఏదో ఒకళ్ళని అరెస్ట్ చేసేసి అందులో కూడా ఈరోజు ఒక అవమానకరమైన రీతిలో ఆయన అరెస్ట్ చేయడం అనేది నిజంగా బాధాకరమైన విషయమే. సరే, అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు అలాంటి గొప్ప నటుడికి తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేయండి, ఎవరు కాదనరు. ఇందులో తప్పు అల్లు అర్జున్ ఉందనే అనుకుందాం, ఒక పద్ధతి. ఎందుకంటే మన ఇప్పటి వరకు రాని ఒక అవార్డుని ఆయన తీసుకొచ్చాడండి. అలాంటి వ్యక్తికి ఇవ్వాల్సిన మర్యాద కానీ అలాంటి వ్యక్తికి ఇవ్వాల్సిన ఇది కాదు కదా. సో ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని అయితే నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నా. ఓకే అన్న.